ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? పేదల పక్షాన అయితే జగన్ ఉన్నాడు. ఆయన ఆయన వైపు అయితే ప్రజెంట్గా ఇప్పుడు అదే ఉంది నాకు తెలిసి. ఇక అభివృద్ధి వైపు అయితే చంద్రబాబు ఉన్నాడు, కానీ అది ఈ రోజుతో అయితే అది స్టార్ట్ అయ్యేది కాదు, ప్రజలకు పనికొచ్చేది కూడా కాదు. ప్రజల అనుకూలత అంటే అది ఓన్లీ డబ్బున్న వాళ్ళకి చంద్రబాబు లాగా ఉన్నాడు ప్రజెంట్గా. తర్వాత ఆయన చేసేది ఎవరికైనా ఉపయోగం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు డబ్బున్న వాళ్ళకైతేనే ప్రజెంట్గా చంద్రబాబు ఉన్నాడు. జగన్ అయితే పేదల పక్షాన జగన్ ఉన్నాడు ఆల్రెడీ. మొన్న వచ్చింది 40%, ఇప్పుడు 60% రావచ్చు. ఇంప్రూవ్మెంట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. సరిగా చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయట్లేదు అంటారా? అలానే ఏం కాదు, సరిగా చేయట్లేదు అంటే ₹1 ఒక హెడ్ ఉండొచ్చు, ట్రైల్ ఉండొచ్చు, రెండు కామనే. కాకపోతే ఏంటంటే మనం ఉన్న పొజిషన్లో బెనిఫిట్గా ఏది ఉందనేది ప్రజలు ఆలోచిస్తారు. ఈయన చేశాడు చేయలేదు అనేది ఎవరు అమలు చేస్తున్నారంటారా లేదంటారా? పథకాల విషయంలో జగన్ బెస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయట్లేదు. సరిగా అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 years అయింది. జగన్ కరోనాలో కూడా ఇచ్చాడు డబ్బులు. చంద్రబాబు గారు కరోనా లేకున్నా కూడా ఆయనకుండే ఇబ్బందులు ఆయనకు ఉండొచ్చు, కానీ అయితే పేద ప్రజల పక్షాన్ని మాత్రం జగనే వాళ్ళ లీడింగ్లో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి అన్నాడు. వాళ్ళిద్దరు అనింది ఏది సరిగా అమలు కాలేదు. దాని గురించి మీరేం చెప్తారు? మరి అది మనం చెప్పేది ఏముంది, వైజాగ్ ఆర్థిక రాజధాని అన్నాడు జగన్. ఇవాళ కంపెనీలు అటే వెళ్ళిపోతున్నాయి కదా. ఏమొచ్చి అమరావతిలో కూర్చుంటే అమరావతి డెవలప్ అవుద్ది, నీకు రూపాయి వచ్చేదేమో అక్కడికి వెళ్ళిపోతుంది కదా. అది మనకే తెలుసు, వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు. అది ఆర్థిక రాజధాని ఎప్పటికైనా వైజాగే. నీకు 10 సంవత్సరాల తర్వాత అయ్యేది నువ్వు వాళ్ళు ఏం చెప్పలేవు. రాజకీయం మారింది అనుకో, అక్కడ డెవలప్ అయ్యేది ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు ఈయనకు అనుకూలంగా ఈయన చేసుకున్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఈయన చేసుకోడా? ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు వాళ్ళ. ఇప్పుడు జగన్ అక్కడి నుంచి అది ఆర్థిక రాజధాని అన్నాడు, ఇది శాసన రాజధాని అన్నాడు ఆ రోజున. ఇవాళ సేమ్ అదే జరుగుతుంది. కంపెనీలన్నీ కూడా రూపాయి వచ్చేదేమో వైజాగ్ పోతుంది, అమరావతి రావట్లేదు కదా వాళ్ళు. ఇవాళ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన ఉంటాడా లేకపోతే ఆయన ఉంటాడా, ప్రజలకి పెద్ద సమస్య. చాలా మంది ఏమన్నారు, ఇప్పుడు వచ్చిన 40% కూడా రాదు, ఒక సీటు కూడా రాదు వైసీపీకి, ఇప్పుడు వచ్చిన 40% కూడా రాదంటున్నారు. అది అబద్ధం. జగన్ అభిమానం జగన్కి ఉంది, ఆల్రెడీ ప్రజల్లోనే ఉంది. ఆయనకేం తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఈయన రూట్లో ఈయన వెళ్తున్నాడు, ఆయన రూట్లో ఆయన ఏంటంటే పేద ప్రజల నుంచి వెళ్ళాడు. ఈయన ఏంటంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నాడు. అయితే రాష్ట్రం ఒక పక్క ఉంది, ప్రజలు ఒక పక్క ఉన్నారు, ఇద్దరు కలివిడిగా లేరు. పేదోడిగానే ఉన్నాడు. అభివృద్ధి జరిగిన తర్వాత ఎప్పుడుగో 10 ఏళ్ళకి అవుతాడో అవడో చెప్పలేం. అదే కేతిరెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వాళ్ళే ఓడిపోవడం జరిగింది. సో మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? కేతిరెడ్డి అంటే అది రాజకీయ నాయకుల్లో వాళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఆల్రెడీ ఆయన ఎక్కడో ఐలాండ్ లాంటిది కట్టేసుకుని ప్రజల భూములది. అయితే ఒకటి, జగన్ ఈజ్ ద బెస్ట్. జగన్ తరపున ఎమ్మెల్యేల మటుకి వేస్ట్.